హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో అడ్వర్టైజ్మెంట్ హీలియం బెలూన్ పేలి ఇటు నలుగురు వాలంటీర్లు గాయపడ్డారు. సమీపంలోని సంధ్యా కన్వెన్షన్ లో హోలీ ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ బలూన్ గాలికి కొట్టుకొచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది. దానిని తొలగించే క్రమంలో ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేమవుతుందో కానీ మనం ముందు మాత్రం నడుపుతున్నాం. ఎందుకంటే ఎవరైతే బంద్ అయినా వాళ్ళు సఫర్ అవుతారు కానీ మనం ఏదో మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. చూడేస్తే మనం మర్చిపోతాం. కానీ బంద్ ఎవరైతే వాళ్ళు అది రియల్ ఫ్యాక్ట్. అదేమవుతుందో కానీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ హీలియం బెలూన్ పేలి నలుగురు వాలంటీర్స్ గాయపడ్డారు. సమీపంలోని సంధ్యా కన్వెన్షన్ లో హోలీ ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క బెలూన్ గాలికి కొట్టుకొచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది. దానిని తొలగించే క్రమంలో ఒక్కసారిగా పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మిగతా వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉంది, అసలు సిచ్యువేషన్ ఏంటి అనిల్? సర్తాజ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి సరోవరం దగ్గర అడ్వర్టైజ్మెంట్ కలిగినటువంటి ఓ హీలియం బెలూన్ పేలడంతో అక్కడ ఉన్నటువంటి నలుగురు వ్యక్తులకైతే గాయాలయ్యాయి. ఒకరి వ్యక్తి సంబంధించి కావచ్చు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక ముగ్గురికి అయితే గాయాలయ్యాయి. ఇతనికి మాత్రం 60% బర్నింగ్గా ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రీసెంట్గా హోలీ ఈవెంట్ని ఈ సంధ్యా కన్వెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హోలీ ఈవెంట్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్లో భాగంగా ఈ హీలియం బెలూన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితులలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో అవి తెగి ఈ శాంతి సరోవరం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పడడం, ఆ పడ్డ తర్వాత వాటిని తొలగించే క్రమంలో, అంటే వాటిని అక్కడే ఉన్నటువంటి వ్యక్తులు వాటిని తొలగించే ప్రయత్నంలో అనుకోని పరిస్థితులలో ఆ బెలూన్ పేలడం జరిగింది. పేలిన వెంటనే అక్కడే ఉన్నటువంటి నలుగురు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఒక వ్యక్తి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు. మరొక ముగ్గురికి మాత్రం ప్రజెంట్ గాయాలయ్యాయి. వాళ్ళకి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అయితే ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్ పైన కేసు నమోదు చేసుకొని అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే చూడాలి ఈ కేసుకు సంబంధించి ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే హీలియం బెలూన్ పేలడంతో, అంటే ఆ ఈవెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే వీళ్ళు ఆర్గనైజర్లు కావచ్చు, ఆ ఈవెంట్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ క్లియర్ చేయకపోగా ఆ బెలూన్స్ అనేవి ఈరోజు తెగిపోయి బయటికి పోవడంతో ఆ బెలూన్ శాంతి సరోవరం పక్కనే ఉన్నటువంటి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లలో ఈ శాంతి సరోవరానికి సంబంధించిన వ్యవహారం, అంటే దానికి సంబంధించి ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోనే ఈ బెలూన్ అనేది పడడం, ఆ బెలూన్ని తీసే క్రమంలో అక్కడే ఉన్నటువంటి సిబ్బంది, వాలంటీర్స్ అంతా కూడా బెలూన్ని తీసే క్రమంలో ఒక్కసారిగా బెలూన్ పేలడం జరిగింది. పేలిన వెంటనే ఆ నలుగురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. 60% నుంచి 70% ఒక వ్యక్తికి కూడా బర్నింగ్ ఇష్యూస్ అనేవి ఏర్పడ్డాయని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం స్థానిక హాస్పిటల్లో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించే ప్రజెంట్ కేసు నమోదు చేసుకుని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్తాజ్, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. చూడేస్తే మనం మర్చిపోతాం. కానీ బంద్ ఎవరైతే వాళ్ళు అది రియల్ ఫ్యాక్ట్. అదేమవుతుందో కానీ మనం ముందు మాత్రం నడకం. ఎందుకంటే